హలో గైస్, వెల్కమ్ టు ద అనదర్ యానిమే అప్డేట్ వీడియో. ఈ వీడియోలో రీసెంట్గా తెలుగులో వచ్చిన యానిమే అప్డేట్ గురించి ఆ న్యూసెస్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ అలాగే కొంతమంది కామెంట్స్లో నన్ను కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగారు. సో వాటికి కూడా దీంట్లో అయితే ఆన్సర్ చెప్పబోతున్నాను. రీసెంట్గా అప్లోడ్ చేసిన అటాక్ ఆన్ టైటన్ అర్జున్ వీడియోకి మీరందరూ బాగా సపోర్ట్ చూపించారు. అందుకని నెక్స్ట్ వీడియో అయితే వన్ పీస్ పైన అయితే చేయబోతున్నాను. సో మీరు ఆ వీడియోకి కూడా బాగా సపోర్ట్ చూపిస్తారని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ విషయానికి వెళ్ళిపోతే వన్ పంచ్ మ్యాన్ సీజన్ 2 మ్యూస్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో తెలుగు డబ్లో అన్ని ఎపిసోడ్లు అయితే రిలీజ్ అయిపోయాయి. సీజన్ 3 కూడా స్టార్ట్ అయిపోయింది, తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఎవరైనా ఫస్ట్ నుంచి చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ విషయానికి వెళ్తే క్రంచీ రోల్ అయితే రీసెంట్గా రీజీరో సీజన్ 4 అండ్ అలాగే 86 యానిమేస్ని రిమూవ్ చేసింది. అయితే ప్రజెంట్ అయితే రీజీరోని మళ్ళీ యాడ్ చేసింది, కానీ 86 యానిమేని ఇంకా యాడ్ చేయలేదు. దీనిపైన క్రంచీ రోల్ అయితే అఫీషియల్గా ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. మీకు ఇంకా తెలిసి ఏ యానిమీస్ అయినా డిలీట్ అయింటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ విషయానికి వెళ్తే మై హీరో అకాడమీ నుంచి ఐ యామ్ ఏ హీరో 2 అనే ఒక షార్ట్ యానిమే అయితే ఆగస్ట్ 3వ తేదీన అయితే రిలీజ్ అవబోతుంది. తెలుగులో అయితే రాదు, చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి. నెక్స్ట్ రీసెంట్గా యానిమే టైమ్స్ అయితే నరూటో సీజన్ 2లో 53 ఎపిసోడ్ నుండి 80 ఎపిసోడ్ వరకు తెలుగు డబ్బులు అయితే రిలీజ్ చేసింది. డబ్బింగ్ ఏమైనా మార్చారా లేదా పాత డబ్బింగ్ అనేది నాకు తెలియదు, ఎందుకంటే నేనేం చూడలేదు. సో నాకు తెలిసి మోస్ట్లీ పాత డబ్బింగ్ ఉంటుంది. మీలో ఎవరైనా చూసుంటే డబ్బింగ్ మారిందో లేదో అనేది కామెంట్ చేయండి. అండ్ అలాగే నాకు తెలిసి ఈ ఎపిసోడ్స్ని మనం యానిమే టైమ్స్లో కానీ సపోర్ట్ చేస్తే నరూటో మూవీస్ అన్నీ కూడా యానిమే టైమ్స్లో తెలుగులో వచ్చే అవకాశం గట్టిగా ఉంది. సో ఇంట్రెస్ట్గా ఉంటే ఒకసారి టైం పాస్కైనా చూడండి. మనకు లక్ ఉంటే మూవీస్ని కూడా తెలుగులో అయితే తీసుకొస్తారు. నెక్స్ట్ విషయానికి వెళ్తే స్టీల్ హీరో సీజన్ 3 రీసెంట్గా క్రంచీ రోల్లో తెలుగు డబ్బులు అయితే రిలీజ్ అయింది. ఇంట్రెస్ట్గా ఉంటే ఒకసారి చెక్ చేయండి. నేను ఇంకా ఈ యానిమేని అయితే స్టార్ట్ చేయలేదు. సో మీలో ఎవరైనా చూసుంటే యానిమే బాగుంటే బాగుందని అయితే కామెంట్ చేయండి, నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను. నెక్స్ట్ యానివన్ వాళ్ళు వాళ్ళ ఇన్స్టా పేజ్లో అయితే అప్కమింగ్గా వచ్చే తెలుగు డబ్ యానిమేషన్ అయితే వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇదైతే మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇంతకుముందు బ్లీచ్ విషయంలో జరిగినట్టు కాకుండా ఈసారి అయితే తెలుగులోనే ఒక రీల్ పెట్టి మరీ అనౌన్స్ చేశారు. ఇప్పటికైతే 3 యానిమేషన్ మాత్రమే అనౌన్స్ చేశారు. దాంట్లో ఫస్ట్ది వషినోకు, రెండోది ఓవర్ల్యాండ్, మూడోది కోనసూబా. ఈ యానిమేషన్ అయితే త్వరలో తెలుగులో అయితే తీసుకొస్తామని వాళ్ళైతే అనౌన్స్ చేశారు. వీటికి గాన మనం తెలుగు డబ్లు బాగా సపోర్ట్ చూపిస్తే మనందరం కోరుకున్నట్టుగా బ్లీచ్ యానిమే కూడా తెలుగు డబ్లో వచ్చే అవకాశం చాలా ఉంది. సో ఈ యానిమేస్ రిలీజ్ అయిన వెంటనే మీరైతే యానిమేస్కి తెలుగు డబ్లో బాగా సపోర్ట్ చూపండి. వీటి రిలీజ్ డేట్లు అండ్ అలాగే ఇవి ఏ ప్లాట్ఫామ్లో వస్తాయనే డీటెయిల్స్ రాగానే మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. సో అందుకోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి. సో ఇవి గైస్ రీసెంట్గా తెలుగులో వచ్చిన యానిమే అప్డేట్స్ అయితే. ఇప్పుడైతే మీలో కొంతమంది అడిగిన క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ తెలుసుకుందాం. ఫస్ట్ విషయానికి వస్తే చాలామంది నన్ను అడిగింది నరూటో షిప్డన్ న్యూ ఎపిసోడ్స్ అనేటివి ఎప్పుడు వస్తాయి బ్రో అని. ప్రెజెంట్ అయితే ఇప్పటి వరకు దీని మీద అఫీషియల్ అప్డేట్ అండ్ అలాగే రిలీజ్ డేట్ అలాంటివి ఏం లేవు. సోనీ వాడు కూడా దీని మీద ఎటువంటి అప్డేట్ ఇవ్వడం లేదు. ఓన్లీ నైట్ అయితే ఓల్డ్ ఎపిసోడ్స్ అన్నీ మళ్ళీ రీటెలికాస్ట్ అయితే చేస్తున్నాడు. దీని మీద అఫీషియల్గా ఏం అప్డేట్ ఇవ్వలేదు. కానీ చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తుంది, నేను కూడా అనుకుంటుంది ఏంటంటే జూన్ ఆర్ జూలైలో అయితే న్యూ ఎపిసోడ్స్ అనేటివి ఖచ్చితంగా వస్తాయని అయితే నేను అనుకుంటున్నాను. సో అఫీషియల్గా న్యూస్ వచ్చిన తర్వాత అయితే దీని గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ విషయానికి వెళ్తే కొంతమంది నన్ను బ్లాక్ క్లవర్ అప్డేట్ గురించి అయితే అడిగారు. సో న్యూ సీజన్ అనేది 2026 అక్టోబర్లో అయితే రిలీజ్ అవుతుంది. కన్ఫర్మ్ డేట్ అయితే ఇంకా ఫిక్స్ కాలేదు. సో దాని గురించి రాగానే నేనైతే అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, బ్రో నీ వీడియో కింద హై పాయింట్స్ అనేటివి కనిపించడం లేదు ఎందుకు అని అడిగారు. సో నాకు ఇంకా మానిటైజేషన్ అయితే కాలేదు, సో అందుకని హై పాయింట్స్ అయితే కనిపించవు. మీ సపోర్ట్ ఉంటే త్వరలోనే అది కూడా జరుగుతుంది. సో ఇది గైస్ ఇవాళ వీడియో నచ్చుంటే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు కూడా ఏమైనా క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి. నాకు తెలిస్తే ఖచ్చితంగా వీడియో కానీ లేకపోతే కామెంట్ బాక్స్లోనే మీకు కూడా రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ లేటర్.